డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపకు రాబోతున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన మొదటిసారి కడపకు రానున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు పవన్. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు, జనసేన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రాబోతూ ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి అధికారిక కార్యక్రమంలో ఆయన కడపలో పాల్గొనబోతున్నారు. రేపు జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన ఇక్కడికి వచ్చి ప్రసంగించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కడపలోని మున్సిపల్ హై స్కూల్లో అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఒకవైపు అధికార యంత్రాంగం కూడా ఆయనకు సాదరంగా ఆహ్వానం పలకడం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటే, మరోవైపు జనసేన నాయకులు, అభిమానులు కూడా తన అభిమాన నాయకుడిని, తమ అభిమాన హీరోను ఘనంగా స్వాగతించడం కోసం వాళ్ళు కూడా మరోవైపు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మున్సిపల్ హై స్కూల్లోనే ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ అభిమాన నాయకుడు కమ్ హీరో రేపు కడపకు రాబోతున్నారు. ఏంటి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? డిప్యూటీ సీఎం అధికారికంగా మొదటిసారి కడపలో అడుగు పెడుతున్నాడు. ఇందుకోసము అధికారులు యుద్ధ ప్రాతిపదికగా అన్ని చర్యలు తీసుకొని అన్ని జాగ్రత్తలతో బాగా చేస్తున్నారు. కడప జిల్లా జన సైనికులు అందరూ కూడా, జన సైనికులు అయితే అభిమానులు అయితే అందరూ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసము ఎదురు చూస్తూ మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ విద్యార్థుల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి బాగా చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేసేదానికి ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వస్తున్నానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కోసం ప్రతి క్షణం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆయన ఇక్కడికి వచ్చి మా కడప జిల్లా గురించి ఇంకా కొన్ని చెప్తాడని మేము ఆశిస్తున్నాం. కడప జిల్లా అభివృద్ధికి సంబంధించి మీరు ఏమైనా ఎలాంటి విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా ఏంటి? కడప జిల్లా అభివృద్ధి గురించి ఇటీవల అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి గారు చాలా బాగా మాట్లాడినారు. మా సమస్యల గురించి మొట్టమొదటిసారి కడప నియోజకవర్గం సమస్యల గురించి మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాధవి గారు మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లేచి సమాధానం ఇస్తూ ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతిదీ కూడా అభివృద్ధి చేస్తామని అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో ఇదే సభా ప్రాంగణంలో మీటింగ్ జరగబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఒక అపురూపమైన కాన్సెప్ట్ను, అద్భుతమైన కాన్సెప్ట్ను వెలుగులోకి తెచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్కు, పేరెంట్స్కు మధ్య బాధ్యత ఎలా ఉండాలి అంటే, స్కూల్లో పిల్లలను వదిలిన తర్వాత మొత్తము టీచర్సే చూసుకోవాలన్న ధోరణిలో విద్యార్థుల తల్లిదండ్రుల వ్యవహారం లేకుండా పేరెంట్స్కు, టీచర్లకు, స్టూడెంట్స్కు మధ్య సమన్వయం ఏర్పాటు చేసే విధంగా ఈ మీటింగ్ను, ఈ కాన్సెప్ట్ను ప్రభుత్వం తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి, అలాగే విద్యార్థుల యొక్క స్థితిగతులు, స్కూల్లో ఈ 6 నెలల కాలంలో వాళ్ళు ఎలాంటి టాలెంట్ను ప్రదర్శించారనే విషయాలపైన పేరెంట్స్కు వివరించి, తద్వారా భవిష్యత్తులో స్టూడెంట్స్కు అన్ని విధాలుగా పేరెంట్స్, టీచర్ల సమన్వయంతో వాళ్ళు మంచి భవిష్యత్తును అందుకునే విధంగా, చదువులో ఎదిగే విధంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపకు రాబోతూ ఉన్నారు. అయితే కడప నగర అభివృద్ధికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన నేతలు మరికొన్ని ప్రతిపాదనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు ఉంచి, కడప నగర అభివృద్ధికి సహకరించే విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసే విధంగా మేము పోరాడతాము, ఆయన కలిసి మాట్లాడతామని జనసేన నేతలు చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు సంబంధించి ఇటు అధికార యంత్రాంగము, అటు జనసేన కూటమి పార్టీ నేతలందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసి సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.